రైట్ చూసిండ్రు కదా సర్కార్ తరపున తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల సంబరాలు గట్ల జరిగినాయి అబ్బా. రాజకీయాలు జెండాలు ఎజెండాలు ఎవరు ఎట్లున్నా రాష్ట్రం వచ్చిన రోజు కాబట్టి అందరు చేసుకున్నారు. మరి ఏ పార్టోళ్ళు ఏ తీర్ల సంబరాలు చేసిండ్రో మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో కానీయురు మరి. రాజ్భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్ సార్ జెండా ఎగిరేస్తే హైకోర్టులో సుధా సంబరంగా జరిగినాయి. సచివాలయంలో సీఎస్ మేడం జెండా కార్యం చేసింది. ఇక గాంధీ భవన్ లో అధికార పార్టీలు జోరుగా చేసిండ్రు. బీఆర్ఎస్ భవన్ లో రావణ జెండా గుంజితే కేసీఆర్ సార్ వచ్చి స్పీచ్ దంచిండు. తెలంగాణ కోసం ఎంత కొట్లాడింది, వచ్చిన తెలంగాణను ఎంత డెవలప్ చేసింది చెప్పుకున్నాడు మల్లోపారి. కాంగ్రెస్ గవర్నమెంట్ లో అంత ఆగమాగం ఉందట. పాలమూరు ఎమ్మెల్సీ సీట్ గెలిచినందుకు ఫుల్ ఖుషీలు ఉన్నాడు సారు. ఇక ఎంపీ ఎలక్షన్ లో సర్వే గురించి చెప్పుకుంటా మనకు 11 వస్తాయని చెప్పిండు, ఇంకోటి 1 వస్తుందని చెప్పిండు, ఇంకోటి 2 నుంచి 4 వస్తాయన్నాడు. ఇది పెద్ద గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది. డెఫినెట్ గా మంచి స్పందన ఉండే ప్రజలలో బస్సు యాత్రలో మంచి ఫలితాలు రావాలి. ప్రతిపక్షంలో ఉన్న బుగులువడం పబ్లిక్ తరఫున కొట్లాడతామన్నాడు. బీజేపీ ఆఫీస్ లో కూడా సంబరంగా చేసిండ్రు. మేము హిమ్మతి ఇచ్చినందుకే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయిందన్నారు. 1997లోనే కాకినాడలో రాష్ట్ర విభజన తీర్మానం చేసినటువంటి మొదటి పార్టీ అది భారతీయ జనతా పార్టీ అని. కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుల్లో జెండా వందనాలు జరిగితే జిల్లాల్లో కలెక్టర్లు గొప్పగా చేసిండ్రు 10 ఏళ్ల తెలంగాణ పండుగను.